హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో షర్ట్ పాకెట్ మీద బాలహనుమాన్ పిక్చర్ అయితే పెయింట్ చేస్తున్నాను. బాలహనుమాన్ని ట్రేస్ చేసుకున్నాను. స్కిన్ కలర్ తీసుకుని స్కిన్ ఉన్న ఏరియా మొత్తం అంతా కూడా పెయింట్ చేసుకుంటున్నాను. ఈ పెయింట్ వెనకాల సైడ్ పడకూడదని చెప్పేసి పేపర్ ఫోల్డ్ చేసి పాకెట్లో పెట్టాను. చూడ్డానికి క్రిష్ మాస్క్లా ఉంది కదా, సో ఇలా మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. కొంచెం ఎడ్జస్ట్లోను రెడ్ కలర్ లైట్గా అప్లై చేసి షేడింగ్ ఇచ్చాను. సో అందుకని లైట్ రెడ్ కలర్ స్కిన్ కలర్ మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇలా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, షేడింగ్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్ తీసుకుని కిరీటానికి అండ్ ఆర్నమెంట్స్కి కూడా వేసేసుకోవడమే. నేను ముందరే చెప్పాను, నేను అంత ప్రొఫెషనల్ పెయింటర్ని కాదు, బిగినర్ని. చాలాసార్లు అడగగా మా తమ్ముడు వాడి షర్ట్ ఇచ్చాడనమాట. సో ఇది ట్రై చేస్తున్నాను. లైట్ బ్రౌన్ కలర్ తీసుకుని హెయిర్కి వేస్తున్నాను. బ్లాక్ కూడా వేయచ్చు, నాకెందుకో లైట్ బ్రౌన్ వేస్తే బాగుంటుంది లుక్ అనిపించింది. సో నేను ఇది ట్రై చేస్తున్నాను. నీట్గా హెయిర్ కనిపించే ఏరియా అంతా కూడా వేసుకోవడమే. వైట్ షర్ట్ కాబట్టి బేస్ అక్కర్లేదు, డైరెక్ట్గా కలర్స్ వేసేసుకోవచ్చు. ఇంకా ఐస్కి ఫస్ట్ వైట్ కలర్ పెట్టుకున్నాను. ఏదన్నా కూడా ఫస్టే చూసి జడ్జ్ చేయకూడదు. కంప్లీట్ అయ్యాక దాని లుక్ చాలా బాగుంది. ఫైనల్గా అవుట్లైన్ బ్లాక్ కలర్తో వేసేసుకొని ఈ పక్కన కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ జై హనుమాన్ అని రాసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.